మద్యం తాగడం, రోడ్డు మీద బండి తోలడం అనేది చాలా పరిపాటిగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న మొన్నటిదాకా కొద్దిగా మిషన్ రిపేర్ గా ఉండడంతో రోడ్డు మీద అది బాగు చేయించుకున్నాం. ఇప్పుడు రోడ్డు మీదకి వస్తా ఉన్నాం. మనం చూస్తాం రోజుకి ఒక 5-6 క్యాచ్ చేస్తాను. అందులో 2 వీలర్ మీద పోయే వాళ్ళు ఉన్నారు, ఆటో డ్రైవర్స్ ఉన్నారు, కొంతమంది కారులో వెళ్ళేవాడు కూడా ఉన్నారు. షాప్ లో నుంచి తాగడం, 3-4 రావడం, బండి వేసుకోవడం, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు ఈ పట్టణంలో అన్నట్టుగా వెళ్ళిపోతా ఉన్నారు. ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా చెప్తున్నాం, ఇట్టి పరిస్థితుల్లో కూడా మైనర్ డ్రైవింగ్ లో గానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ లో గానీ మీ రికమెండేషన్లు మేము వింటే మేము సాధారణ ప్రజల యొక్క ప్రాణాలని గాల్లో వదిలేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ కొంతమంది చిన్న స్థాయి లీడర్లు మా దగ్గర రావడం ఒక్కసారికి చూడండి సార్, ఒక్కసారి కూడా వదిలేసే ప్రసక్తే ఉండదు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికారు, గౌరవ జడ్జి గారి దగ్గర హాజరు పెడుతున్నాం, 10,000 రూపాయల ఫైన్ వేస్తున్నారు. కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు, మేము కట్టలే ఉన్నారు, వారం రోజులు జైలుకి పోతా ఉన్నారు. 10,000 రూపాయలు దాదాపు ఒక 100 మందికి 10,000 రూపాయలు మన 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో మేము పట్టుకున్న వాళ్ళు కట్టున్నారు. అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ చేస్తే రోడ్డు ప్రమాదం జరిగితే వాళ్ళ తండ్రి మీద కూడా కేసులు కట్టిన సందర్భాలు ఉన్నాయి. తండ్రి కాదు, ఎవరైనా వేరే గార్డియన్ బండి తీసుకుని వస్తే ఆ గార్డియన్ కూడా క్రిమినల్ కేసులో ముద్దాయిగా అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది నైట్ 10 గంటల తర్వాత లేదా 9 గంటల తర్వాత ప్రతిరోజు ప్రతి కార్నర్ లో కూడా, మీరు ఊహించినటువంటి కార్నర్ లో కూడా, అండర్ బ్రిడ్జ్ లో కూడా చెకింగ్ చేస్తే 7 దొరికారు. ప్రతిరోజు 10 మంది దాకా దొరుకుతూనే ఉన్నారు. అందులో ఫైన్ కట్టలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, ఆటో డ్రైవర్ ఉన్నాడు, 10,000 రూపాయలంటే దాదాపు ఒక హాఫ్ మంత్ ఇన్కమ్. ఓకే, కొంతమంది కూలీనాలి ఉన్నారు, క్యాటరింగ్ చేసుకుని వస్తున్నాం సార్ అంటే 4 వస్తారు, 4 తాగే ఉంటారు. క్యాటరింగ్ పని చేసుకున్నారు, క్యాటరింగ్ పని వాళ్ళు నెలకి ఎంత సంపాదిస్తారండి? వీళ్ళందరూ కూడా వెళ్ళి 10,000 రూపాయల ఫైన్ జడ్జి గారి ముందు తప్పనిసరిగా కట్టాల్సిందే లేదా జైలుకి వెళ్లాల్సిందే. అందువల్ల దయచేసి చెప్తా ఉన్నాం, ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ చేస్తా ఉన్నాం. రోడ్డు మీద బండి దొరికిందంటే బండి సీజ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ లో బండి దొరికితే ఒకటి, ఆ బండి కోర్టులో ఫైన్ ఇంపోజ్ చేసిన దాకా బండి మా దగ్గర ఉంది. ఫైన్ కట్టి వచ్చిన తర్వాత లేదా జైలు శిక్ష చేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది. మీ రోజువారీ కార్యక్రమాలు మొత్తం ఆగిపోతాయి. రెగ్యులర్ జనజీవన స్రవంతిలో నుంచి మీరు వేరు చేయబడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, ఏడు నుంచి జడ్జి గారి దగ్గర పోవడం, ఫైన్ ఇంపోజ్ చేసుకోవడం జరుగుతుంది. అదే విధంగా మైనర్స్ అయినా సరే బండి ఇక్కడ ఉంటది, క్రిమినల్ కేసు రోడ్ యాక్సిడెంట్ జరిగిందంటే క్రిమినల్ కేసులో బండి సీజ్ చేయబడుతుంది. ఇక ఆ బండి ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు. అందువల్ల 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా బండి దొరికిందంటే బండి సీజ్ అయిపోయినట్టుగా గుర్తించండి. మైనర్ గా బండి ఇచ్చారంటే మీరు పెనల్ సెక్షన్స్ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా తల్లిదండ్రులు గుర్తించి దయచేసి వన్స్ అగైన్ రిక్వెస్టింగ్, ఎట్టి పరిస్థితుల్లో కూడా 18 సంవత్సరాల లోపు పిల్లలు మైనర్స్ అంటారు, వీళ్ళకి బండి వద్దని కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా 18 సంవత్సరాలు నిండినప్పటికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి వ్యక్తికి మీరు బండిస్తే, అతను పొరపాటున రోడ్ యాక్సిడెంట్ చేస్తే మీరు కూడా కేసులో ముద్దాయిలు అవుతారు. ఇచ్చిన వాళ్ళు మీరు ఎక్కడైనా ఉన్నాయి, మీరు వేరే ఊర్లో ఉన్నాయని మాకు తెలియదు సార్, మాకు చెప్పకుండా తీసుకెళ్లిపోయాడు సార్ అన్నా సరే ఓనర్ మీరే. కాబట్టి మీరు కూడా కోర్టు చుట్టూ కోర్టు వాయిదాలకు హాజరవ్వాల్సిందే. శిక్ష పడితే అందులో మీరు కూడా షేర్ చేసుకోవాల్సింది. జైలుకి వెళ్ళడం అనేది కూడా జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.